రెండవ తరగతి 9వ పాఠము మా బుజ్జి. గేయము. భుజ భుజ రేకుల మా బుజ్జి, బుజ్జ రేకుల మా బుజ్జి, పచ్చని పోగుల మా బుజ్జి, పసిడి రంగుల మా బుజ్జి, బస్సుల పోతే మా బుజ్జి, భయమే అన్నది మా బుజ్జి, రైలుల పోతే మా బుజ్జి, బజ్జుంటాది మా బుజ్జి, విమానమంటే మా బుజ్జి, ఉరుకుతూ వచ్చే మా బుజ్జి. అభ్యాసము. వినండి, మాట్లాడండి. పిల్లలు చూడండి. పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి, అభినయించండి. పిల్లలు పాఠంలోని గేయాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా పాడుతూ చక్కగా అభినయం చేయండి. పిల్లలు చూడండి. గేయంలోని బొమ్మలు చూసి ఎవరెవరున్నారో ఏం చేస్తున్నారో చెప్పండి. గేయంలోని బొమ్మలో ఒక బాబు ఒక పాప బడికి వెళుతున్నారు. దారిలో వారికి ఆకాశంలో వెళుతూ ఒక విమానం కనిపించింది. ఆ పాప విమానాన్ని చూపుతూ బాబుకి ఏదో చెబుతుంది. రైలు పట్టాలపై ఒక రైలు వెళుతుంది. రోడ్డు మీద ఒక బస్సు వెళుతుంది. అందులో ఒక ప్రయాణికుడు నిద్రపోతున్నాడు. అతని ముందు సీటులో కూర్చున్న ప్రయాణికుడు కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. రోడ్డుకు రెండు వైపులా పచ్చని పొలాలు ఉన్నాయి. పిల్లలు చూడండి. మీరు బస్సు ఎక్కి ఏ ఊర్లు పోతారు? మేము బస్సు ఎక్కి మా అమ్మమ్మ ఊరైన వరంగల్కు, నానమ్మ ఊరైన నల్గొండకు, ఇంకా విహారయాత్రలకు, దేవాలయాలు చూడడానికి వెళతాము. పిల్లలు చూడండి. రైలు, బస్సు, విమానం కాక ఇంకా ఏ వాహనాల్లో ప్రయాణం చేస్తారు? రైలు, బస్సు, విమానం కాక కారు, ఆటో, స్కూటరు, బైకు, జీబు మొదలైన వాహనాలలో ప్రయాణం చేస్తాము. పిల్లలు చూడండి. కింది బొమ్మ చూసి ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఆటోలు, బస్సులు లేకముందు ఏ వాహనాల్లో ప్రయాణం చేసేవారు? ఆటోలు, బస్సులు లేకముందు ఎడ్ల బండిపై ప్రయాణం చేసేవారు. ఇప్పుడు మీరు ఏ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు? ఇప్పుడు మేము బస్సులు, కార్లు, రైళ్లు, విమానాలు, స్కూటర్లు, బైకులు, ఆటోలు, జీబులు మొదలైన వాహనాలలో ప్రయాణం చేస్తున్నాము. అభ్యాసము. చదవండి. పిల్లలు చూడండి. బస్సుల పోతే మా బుజ్జి, భయమే అన్నది మా బుజ్జి అనే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నవో గుర్తించండి. పిల్లలు గేయాన్ని చూడండి. బస్సుల పోతే మా బుజ్జి, భయమే అన్నది మా బుజ్జి వాక్యాలను గుర్తించి వాక్యాల కింద గీత గీయండి. పిల్లలు చూడండి. కింది పదాలు తప్పులు లేకుండా ధారాళంగా చదవండి. మచ్చ, పిచ్చుక, బుజ్జి, అస్సాం, కచ్చకాయలు, గచ్చు, పుచ్చులు, సరసు, లచ్చన్న, గజ్జెలు, గుజ్జు, లస్సి, బజ్జీలు, కుచ్చులు, బచ్చలి కూర, బుస్సి, పచ్చిక, నిచ్చెన, విస్సన్న, బస్సు. పిల్లలు చూడండి. కింది పదాలలో గీత గీసిన అక్షరాలలో తేడా చెప్పండి. నిచ్చెన, నిచ్చెన, పిచుక, పిచ్చుక, బసు, బస్సు, వయసు, వయస్సు, గజలు, గజ్జెలు, బుజిమేక, బుజ్జిమేక. పిల్లలు పదాలలో ఒత్తులేని అక్షరానికి ఒత్తు ఉన్న అక్షరానికి మధ్య తేడాను గుర్తించారు కదా. పిల్లలు చూడండి. పదాలు జతపరిచి వాక్యాలు రాయండి. పూల సజ్జలో ముద్దబంతి పూలు ఉన్నవి. బస్సు టైరులో గాలి తుస్సుమన్నది. పంట చేలో పైరు వేశారు. అట్టపెట్టెలో పట్టుచీర ఉన్నది. అభ్యాసము. రాయండి. పిల్లలు చూడండి. కింది ఒత్తు అక్షరాలకు గుణింతం రాయండి. అవి ఉండే పదాలు రాయండి. పిల్లలు పాఠంలో చావొత్తు, జావొత్తు, సావొత్తు నేర్చుకున్నాం కదా. ఈ క్రింది పట్టికలో చావొత్తు అక్షరంతోనూ, జావొత్తు అక్షరంతోనూ, సావొత్తు అక్షరంతోనూ గుణింతాలు రాయండి. ఇప్పుడు చావొత్తు గుణింతము, జావొత్తు గుణింతము, సావొత్తు గుణింతము రాశారు కదా.
ఈ అక్షరాలతో వచ్చే పదాలు రాయండి. ఉదాహరణకు బుజ్జి, సజ్జ, బొజ్జ, బజ్జి, గుజ్జు, పచ్చ, మచ్చ, కుచ్చు, అచ్చు, బొచ్చు, వయసు, మనసు, సరసు, శిరసు, ఉషస్సు. పిల్లలు చూడండి, కింది వాక్యాలలో బొమ్మలకు బదులు పదం ఉంచి వాక్యాలు రాసి చదవండి. ఎర్ర బస్సు వచ్చింది, తాత కర్ర విరిగింది, మిరపకాయ బజ్జీలు కారంగా ఉంటాయి, కట్టెనిచ్చెన గట్టిగా ఉంటుంది, పాపకాలి గజ్జెలు గల్లుమన్నాయి. పిల్లలు చూడండి, కింది గళ్ళలోని అక్షరాలతో వచ్చే పదాలు రాయండి. ఉదాహరణ: పిట్ట, సజ్జ, బొజ్జ, మచ్చ, గచ్చు, బస్సు, బుజ్జి, కట్ట, బట్ట, పచ్చిక, పిచ్చుక, కచ్చిక, మజ్జిగ. పిల్లలు చూడండి, కింది ఉదాహరణలు చూడండి, అట్లాంటి వాక్యాలు రాయండి. ఉదాహరణ: మల్లె పువ్వు తెల్లన, పంచదార తెల్లన, ఆవు పాలు తెల్లన, జాజి పువ్వు తెల్లన. ఉదాహరణ: ముద్దబంతి పచ్చన, పండుటాకు పచ్చన, వరిచేను పచ్చన, మామిడి పండు పచ్చన. పిల్లలు చూడండి, కింది పదాలు జతపరిచి సొంత వాక్యాలు రాయండి. భోజనం, హోటలు. ఉదాహరణకు: రవి భోజనం చేయాలని హోటలుకు పోయాడు. కాకి, గూడు. కాకి పుల్లలతో చెట్టు మీద గూడు కట్టింది. పులి జంతువు. పులి క్రూరమైన జంతువు. వానలు, పంటలు. వానలు పడితే పంటలు బాగా పండుతాయి. కథలు, పుస్తకం. నేను పంచతంత్ర కథలు పుస్తకంలో చదివాను. చెట్టు, నీడ. బాటసారులు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అభ్యాసము, సృజనాత్మకత. కింది గేయాన్ని చదవండి, పొడిగించి రాయండి. వచ్చే వచ్చే మామ వచ్చే, వచ్చిన మామ గజ్జలు తెచ్చే, వచ్చే వచ్చే తాత వచ్చే, వచ్చిన తాత నగలు తెచ్చే, వచ్చే వచ్చే నాన్న వచ్చే, వచ్చిన నాన్న బొమ్మలు తెచ్చే, వచ్చే వచ్చే అత్త వచ్చే,